పార్టీ కార్యకర్తలకు టీడీపీ అనునిత్యం అండగా ఉంటుందని పునర్ఘటించారు ఏపీ మంత్రి నారా లోకేష్. కార్యకర్తల కోసం 135 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో ఇటీవల మరణించిన టీడీపీ నేత ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపట్టి సుబ్బానాయుడు కుటుంబాన్ని లోకేష్ పరామర్శించారు. సుబ్బానాయుడు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అండగా ఉంటామని కుటుంబ సభ్యులకి హామీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి సుబ్బానాయుడుతో తనకు మంచి పరిచయం ఉందని లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో బలమైన నాయకుడిని కోల్పోయామన్న ఆయన గత 4 ఏళ్లలో ప్రత్యర్థులతో మా యుద్ధం చేశారని గుర్తు చేసుకున్నారు. మొన్న జరిగిన మహానాడులో కూడా చాలా స్పష్టంగా కార్యకర్తలే మా అధినేత అని డిక్లేర్ చేసుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నాడు నేడు ఎప్పుడు కార్యకర్తలకు అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ. 2014లో ఆనాటి మహానాడులో కార్యకర్తలకు ప్రత్యేకంగా సంక్షేమ నిధి ఏర్పాటు చేద్దామని నేను ప్రతిపాదించినప్పుడు ఇక్కడున్న పెద్దలతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారితో సహా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఒక నిధే కాదు విభాగం ఏర్పాటు చేయండి, కార్యకర్తల్ని మీరు ఆదుకోవాల్సిన బాధ్యత మీరు తీసుకోండి అని నాకు చెప్తాం జరిగింది. ఇప్పటికీ కార్యకర్తల సంక్షేమం కోసం 135 కోట్ల రూపాయలు ఒక తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టింది. అంతేకాకుండా గతంలో ఫ్యాక్షన్ దాడిలో ఆనాటి పాలకులు మా కార్యకర్తలను చంపేస్తే వాళ్ళ పిల్లలు మళ్ళీ ఫ్యాక్షన్లోకి వెళ్ళకూడదని హైదరాబాదులో ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి ఆ పిల్లలకి కార్పొరేట్ స్థాయి పాఠాలు చెప్పించి ప్రయోజకులుగా కూడా మార్చడం జరిగింది.